ఇది ఇంకో డిస్పాచ్ వీడియో అండి. ఇది వచ్చేసి మొన్న అప్లోడ్ చేశాను కదా వీడియో, ఆల్రెడీ వర్క్ వీడియో 1600 ఫర్ వర్క్ అనమాట. ఇది హ్యాండ్ మొత్తం ఇట్లా బంచ్ వస్తుంది. అండ్ నెక్ వచ్చేసి ఈ డిజైన్ లో ఉన్న నెక్ అయితేనేమో ఇలా వస్తుంది, ఈ బీడ్స్ తోటి వస్తుంది నెక్. బట్ నేను అదేంటంటే కొంచెం సింపుల్ గా ఉందని చెప్పేసి వేరే డిజైన్ లో నాట్స్ ఉన్నాయని చెప్పేసి వేరే డిజైన్ లో ఇంకో సింపుల్ వర్క్ తీసుకొని ఇలా ఫ్లవర్ బొటీస్ తోటి నెక్ ఇలా వేసాను అనమాట. ఓకేనా. అండ్ ఫ్రంట్ కూడా అలాగే వేసాను. ఇది స్టిచ్చింగ్ ఇక్కడ లోపలనే ఇచ్చాము. స్టిచ్చింగ్ కూడా సపరేట్ గా 500 తీసుకుంటాము, విత్ లైనింగ్ మాదే అవుతుంది. సో ఇది బ్లౌజ్ విత్ డోరీస్ తోటి స్టిచ్ చేసాము. ఇది ఇప్పుడు డిస్పాచ్ చేస్తున్నాను ఎక్కడికంటే కర్ణాటకకి. కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ పీస్ పంపించారు అండ్ దాంతో పాటు మెజర్మెంట్ బ్లౌజ్ కూడా పంపించారు అనమాట. ఇది వాళ్ళ కొరియర్ ప్యాక్ లోనే మళ్ళీ నేను ప్యాక్ చేసి దీని మీద ఆల్రెడీ అడ్రస్ రాసి పెట్టుకున్నాను. అంటే ఈ కొన్ని వీడియోస్ ఏంటంటే నేను ఎలా డిస్పాచ్ చేస్తున్నాను అనేది వాట్సాప్లో చూసే వాళ్ళకి రెగ్యులర్గా వస్తాయి, కానీ ఇన్స్టాలో చూసే వాళ్ళకి తెలియట్లేదు అనమాట ఎలా డిస్పాచ్ చేస్తున్నాను అనేది. అందుకని కొన్ని వీడియోస్ ఇద్దాము అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట వాయిస్ తోటి. సో ఇది డిస్పాచ్ వీడియో. అండ్ ఇది వచ్చేసి కర్ణాటకకి వెళ్తుంది. ఫోన్ నెంబర్ ఎడిట్ చేసి కర్ణాటకకి వెళ్తుంది అనమాట. ఇది సో ఇది కొరియర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసి వర్క్ కాస్ట్ 1600 అండ్ స్టిచ్చింగ్ వచ్చేసి 500. కొరియర్ చార్జ్ కర్ణాటక అంటే మేబీ 150-200 మధ్యలో పడవచ్చు, తెలీదు. డిటిడిసి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు నేను కస్టమర్కి బిల్ పెడతాను అనమాట. సో తను పేమెంట్ అయిపోయిన తర్వాత ఇది డిటిడిసికి వెళ్ళిపోతుంది. ఓకేనా.